అంటే అంత ఫేమస్ ఈ ఫ్రేమ్వర్క్ అనేది. సో ఈ ఎక్స్ప్రెస్.js యూజ్ చేసి మనం ఏపీఎస్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఏపీఎస్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు? బేసిక్గా ఇక్కడ వీడు మనకి ఏమి ఇచ్చాడనంటే కాన్స్ ఎక్స్ప్రెస్ రిక్వైర్ ఎక్స్ప్రెస్. సో ఇలా ఎందుకు తీసుకుంటున్నాం అంటే, సో ఇది తీసుకునే ముందు మనం ఇండెక్స్ జిఎస్ అనేది క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఎంట్రీ పాయింట్ ఎప్పుడు ఇండెక్స్ జిఎస్ తీసుకుంటాం, రైట్? ఇండెక్స్ డాట్ జిఎస్. ఓకే, ఇక్కడ కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్ ఎక్స్ప్రెస్. అండ్ నెక్స్ట్ ఏంటి? సో సెకండ్ లైన్ వచ్చేసి వీడు ఏం చెప్తున్నాడు? కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ అని తీసుకున్నాడు. నేను కూడా సేమ్ అలానే తీసుకుంటున్నాను. ఓకే, సో ఇలా ఎందుకు తీసుకున్నాను అని అంటే, సో బేసిక్గా ఇక్కడ రిక్వైర్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ అని ఇచ్చామనుకోండి, ఇస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది వస్తుంది. అంటే ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ ఏదైతే ఉందో దానిలో ఒక ఫంక్షన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ లోపలే మనకి డిఫరెంట్ మెథడ్స్, అంటే వాట్ ఎవర్ మనం ఏవైతే ఏపీఎస్ బిల్డ్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన మెథడ్స్, ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ఫంక్షన్లో ఉంటాయి. అందుకనే ఫస్ట్ కాన్స్టెంట్లో మనం ఏం చేసాం? ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లో ఇక్కడ ఏదైతే ఉందో ఈ మాడ్యూల్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ నేనేం చెప్తున్నా, అదొక ఫంక్షన్ కాబట్టి దాన్ని నేను ఇలా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాను, రైట్? ఇది యాక్చువల్గా ఎక్స్ప్రెస్ అనేది ఒక ఫంక్షన్ వస్తుంది ఇక్కడ మనకి, ఎందుకంటే అక్కడ ఫంక్షన్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు, ఐ మీన్ ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, రైట్? అండ్ నేను ఇప్పుడు యాప్ లోపలికి ఈ ఎక్స్ప్రెస్ ఆఫ్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ని కాల్ చేసి యాప్ లోపల ఆ రిఫరెన్స్ అనేది పెట్టుకున్నా, రైట్? అండ్ ఇప్పుడు మనం ఈజీగా ఎలా క్రియేట్ చేయొచ్చు అని అంటే, మనం అంతకుముందు సర్వర్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ సర్వర్ అని చెప్పేసి తీసుకున్న రిక్వెస్ట్ రెస్పాన్స్ అలా చాలా రాసుకున్నాం. బట్ ఇక్కడ సింపుల్గా ఏంటంటే యాప్ లోపలికి ఈ ఎక్స్ప్రెస్కి సంబంధించిన రిఫరెన్స్ అంతా కూడా వచ్చేసింది. సో నేను ఒక ఏపీఐని క్రియేట్ చేయాలనంటే సింపుల్గా ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. యాప్ డాట్ గెట్. అండ్ ఈ యాప్ డాట్ గెట్లో 2 పారామీటర్స్ తీసుకుంటుంది యాప్ డాట్ గెట్ అనేది. ఓకే, సో ఆ 2 పారామీటర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఆ పాత్ ఏంటి అనేది తీసుకుంటుంది, లైక్ స్లాష్. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటి అని అంటే రిక్వెస్ట్ ఏదైతే ఇచ్చామో దాన్ని బేస్ చేసుకుని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, రిక్వెస్ట్ కామా రెస్పాన్స్. సో సిమిలర్గా ఉంటుంది ఇది. ఓకే, రైట్? అండ్ నేను ఇక్కడ జస్ట్ ఏదైతే స్లాష్ హిట్ చేసినప్పుడు ఓన్లీ హలో ఎక్స్ప్రెస్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా ప్రింట్ చేయొచ్చు? సో లాస్ట్ టైం మనం ఎలా ప్రింట్ చేసాం? ఎవరికైనా ఐడియా ఉందా? గుర్తుందా? రెస్పాన్స్ డాట్ రెస్ప్ డాట్ సెండ్, రైట్? రెస్ప్ డాట్ సెండ్ అని చెప్పేసి నేను ప్రింట్ చేశాను, రైట్? సో హలో ఎక్స్ప్రెస్. ఓకే, సో హలో ఎక్స్ప్రెస్ అని చెప్పేసి నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, రైట్? సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేశానంటే యాప్ డాట్ గెట్ అని తీసుకున్నాను, రైట్? సో యాప్ డాట్ గెట్ అంటే ఇక్కడ గెట్ మెథడ్ అనేది మనం తీసుకుంటున్నాం, రైట్? సో గెట్ మెథడ్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. సో గెట్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే, మనకి ఏదన్నా డేటా కావాలనంటే ఆ డేటా అనేది మనకి క్లయింట్కి ఇవ్వచ్చు రెస్పాన్స్ లాగా గెట్ యూజ్ చేస్తే. ఓకే, అండ్ నేను ఒకసారి ఇక్కడ రన్ చేయాలనంటే ముందు మనం ఏదైతే యాప్ క్రియేట్ చేస్తున్నామో ఆ యాప్ అనేది ఒక పోర్ట్ నెంబర్ మీద లిజన్ అయి ఉండాలి, రైట్? సో అలా లిజన్ అవ్వడానికి కోసం నేను లాస్ట్ టైం సర్వర్ డాట్ లిజన్ అని చెప్పేసి ఇచ్చాను కదా, సో అలానే ఇక్కడ యాప్ డాట్ లిజన్. సో యాప్ డాట్ లిజన్ అని చెప్పేసి ఆ పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ నెంబర్ ఫస్ట్ పారామీటర్లో ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం ఇది లిజన్ అయిన తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ రాయాలన్నా, ఏదైనా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఇవన్నీ కూడా మనం ఇక్కడ రాయొచ్చు. సో నేను జస్ట్ సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ ఏం రాస్తున్నానంటే సర్వర్ స్టార్టెడ్ విత్ పోర్ట్ 3000, రైట్? సో సర్వర్ స్టార్టెడ్ విత్ పోర్ట్ 3000 అని చెప్పేసి నేను రాశాను. ఇలా యాప్ డాట్ లిజన్ అని అంటే మనకి ఈ పోర్ట్ మీద మన సర్వర్ అనేది లిజన్ అవుతూ ఉంటుంది, రైట్? సో నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేయొచ్చు? నోడ్ స్పేస్ ఇండెక్స్ డాట్ జేఎస్, రైట్? సో సర్వర్ స్టార్టెడ్ విత్ పోర్ట్ 3000 అని ఉంది. సో నేను ఇది బ్రౌజర్లో లాంచ్ చేసి చూస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం.
ఓకే, లోకల్ హోస్ట్ 3000. సి హెల్లో ఎక్స్ప్రెస్ ప్రింట్ అయిందా? ఇప్పుడు కొంచెం ఈజీ అయింది. అంతకుముందు మనం సర్వర్ డాట్ క్రియేట్ ఇవన్నీ యూజ్ చేసి మన ఓన్ సర్వర్ని మనం క్రియేట్ చేసి అండ్ అందులో ఇఫ్ ఎల్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా? రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ ఈక్వల్ టు స్లాష్ అయితేనే ఇది రిటర్న్ చేయి, అంటే ఇది సెండ్ చేయి. ఆర్ఎల్స్ నెక్స్ట్ కండిషన్కి వెళ్ళి ఈ రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ ఇదైతే ఈ రెస్పాన్స్ సెండ్ అని చెప్పేసి మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అన్ని అందులో రాసుకున్నాం, అవునా? కానీ ఇప్పుడు ఏంటి, సింపుల్గా మనం ఏమీ చేయాల. ఫస్ట్ థింగ్ ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకి ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఆ రిఫరెన్స్ అనేది మనకు వచ్చేసింది. దాన్ని మనం యాప్ లోపల ఈ ఫంక్షన్ కాల్ చేసి ఆ యాప్ లోపల స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన యాప్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్రెస్కి సంబంధించిన రిఫరెన్స్ అంతా యాప్లోనే ఉంది, రైట్? ఇప్పుడు నేను సింపుల్గా యాప్ డాట్ గెట్ ఆఫ్ అని చెప్పేసి ఫస్ట్ పారామీటర్ పాత్ ఏదైతే ఉందో అంటే రౌట్ యూఆర్ఎల్ అంటాం మనం, ఆ రౌట్, అండ్ సెకండ్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్, రైట్? అండ్ సింపుల్గా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ టూ థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, టూ పారామీటర్స్, దట్ ఈస్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. సో నేను ఎప్పుడైతే అక్కడ హిట్ అయిందో నాకు రెస్పాన్స్ అనేది వస్తుంది కదా, రెస్పాన్స్ ఆబ్జెక్ట్, దానికి నేను ఏం చేస్తున్నాను, రెస్ప్ డాట్ సెండ్ ఆఫ్, నేను ఏ డేటాను పంపించాలనుకుంటున్నానో ఆ డేటాను రాస్తాను ఇక్కడ. దట్స్ ఇట్. ఇలా మనకి ఒక ఏపీఐని క్రియేట్ చేసాం. ఇప్పుడు క్రియేట్ చేసిన ఏపీఐ ఏంటి అని అంటే గెట్ ఏపీఐ, రైట్? గెట్ మెథడ్తో క్రియేట్ చేసిన ఏపీఐ. ఓకే, సో అలానే నేను మళ్ళీ ఇంకొక గెట్ మెథడ్ క్రియేట్ చేయాలనుకోండి, జస్ట్ సింపుల్గా ఇది కాపీ పేస్ట్ చేసి మీరు కిందన వేయచ్చు. ఓకే, అండ్ దీని పేరు నేను ప్రొడక్ట్స్, ఏపీఐ స్లాష్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఏపీఐ స్లాష్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇద్దాం అనుకుంటున్నా. సో ఏపీఐ స్లాష్ ప్రొడక్ట్స్ ఇస్తే నాకు ఏం కావాలనుకుంటున్నానంటే నాకు దీంట్లో ప్రొడక్ట్స్ లిస్ట్ ఏదో పంపించాలనుకుంటున్నాను. లెటర్స్ నేను ఒక ప్రొడక్ట్స్ లిస్ట్ అనేది జేసన్ లాగా తీసుకుంటున్నాను. ఒక జేసన్ అరే లాగా తీసుకుంటున్నాను. ఓకే, సో ప్రొడక్ట్ లిస్ట్లో ప్రొడక్ట్కి ఏమి ఉండొచ్చు, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐడి ఉండొచ్చు, రైట్? ఐడి 1 2 3 అండ్ నేమ్ యాపిల్ అండ్ సంథింగ్ లైక్ ప్రైస్, రైట్? ప్రైస్ వచ్చేసి 30 సంథింగ్. ఓకే, సో అలా నేను మల్టిపుల్ థింగ్స్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎప్పుడైతే ఈ ఏపీఐని హిట్ చేశారో అప్పుడు నాకు ఇందులో ఉన్న ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వెళ్ళేలాగా చూద్దామని అనుకుంటున్నా. సో నేను జస్ట్ ఈ డేటా అనేది మారుస్తున్నాను సింపుల్గా. ఓకే, సో ఫైనలీ నేను ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్స్ నేను సెండ్ చేస్తాను, రైట్? రెస్పాన్స్ డాట్ సెండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్స్ అని అంటే ఇక్కడ ఏదైతే నాకు అరే ఉందో ఆ అరే అనేది నాకు కనిపించాలి. ఎప్పుడు కనిపించాలి? ఎప్పుడైతే నేను ఏపీఐ స్లాష్ ప్రొడక్ట్స్ అని హిట్ చేశానో బ్రౌజర్లో అప్పుడు కనిపించాలి. ఓకే, నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తాను. ఎందుకు క్లోజ్ చేస్తానంటే మనకి ఒకసారి సేవ్ అయిన తర్వాత ఇది క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేయాలి. సో ఇది క్లోజ్ చేసాం కాబట్టి ఇప్పుడు మీరు ట్రై చేస్తే ఇది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకనంటే సర్వర్ ఇప్పుడు ఆఫ్ చేసాం కాబట్టి. సో దానివల్ల మనకి దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది. సో మళ్ళీ స్టార్ట్ చేయాలనంటే మనం సింపుల్గా నోడ్ స్పేస్ index.js అని ఇచ్చాను, రైట్? సి అలా ఎక్స్ప్రెస్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను ఇవ్వాల్సింది ఏపీఐ స్లాష్ ప్రొడక్ట్స్. సి ఏమొచ్చింది ఏపీఐ స్లాష్ ప్రొడక్ట్స్ అంటే నాకు ఒక జేసన్ అరే అనేది వచ్చింది, అవునా? అంటే ఇప్పుడు మనం ఓన్గా మనం ఒక ఏపీఐని క్రియేట్ చేయగలిగాం, రైట్? సో ఓన్గా మన ఏపీఐని మనమే క్రియేట్ చేయగలిగాం బై యూజింగ్ గెట్ మెథడ్. ఓకే, సో గెట్ మెథడ్ యూజ్ చేసి మన ఏపీఐని మనం ఎలా క్రియేట్ చేసాం, సింపుల్గా యాప్ డాట్ గెట్ ఆఫ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆ మెథడ్ ఏపీఐ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ ఇస్తాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనకి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ పారామీటర్స్ వస్తాయి. అండ్ రిక్వెస్ట్లో ఏంటంటే రిక్వెస్ట్ లోపల ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనం గెట్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా రిక్వెస్ట్ లోపల వస్తాయి. అండ్ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ లాజిక్ రాస్తాం అనమాట. అంటే మనం ఫ్రంట్ ఎండ్కి ఏం పంపించాలి, క్లయింట్కి ఏం పంపించాలి అనేది ఇక్కడ రాస్తాం. సో నేను ఇక్కడ సింపుల్గా ప్రొడక్ట్స్ అనేది నేను ఎరే లాగా తీసుకుని డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే ఉందో ప్రొడక్ట్స్ అని అంటే దీన్నే పంపించేశాను. కానీ
ఇన్ జనరల్ ఏం చేస్తామంటే మనకి మధ్యలో ఒక డేటాబేస్ ఉంటుంది. సో ఆ డేటాబేస్కి కనెక్ట్ చేసి ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ని అక్కడి నుంచి గెట్ చేసుకుని ఒక జేసన్ లాగా ఫామ్ చేసి ఆ జేసన్ని ఫ్రంట్ ఎండ్కి పంపిస్తాం. సో యాక్చువల్గా జరిగేది అది. సో కానీ మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏపీఎస్ క్రియేట్ చేస్తాం కాబట్టి సింపుల్గా యాప్ డాట్ గెట్ అని చెప్పేసి ఆ పాత్ బేస్ చేసుకుని మనం ప్రొడక్ట్స్ని గెట్ చేసుకుంటున్నాం. దట్స్ ఇట్. సో ప్రొడక్ట్స్ని రెస్పాన్స్ లాగా గెట్ చేసుకుంటున్నాం. ఓకే రైట్. అండ్